దేశవ్యాప్తంగా కొత్త మద్యం పాలసీ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం విధి విధానాలను ఫాలో అవుతున్న రాష్ట్రాలు ఈ పాలసీ అమల్లోకి వచ్చింది. కొన్ని రాష్ట్రాలు మాత్రం సొంత లిక్కర్ పాలసీలను అమలు చేసుకుంటున్నాయి. 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లిక్కర్ లైసెన్స్ ధరలను 10% పెంచింది. అంతేకాదు బీరు, హాట్ లిక్కర్ ధరలు భారీగా పెరిగాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి లిక్కర్ ధరలు పెరిగాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం విషయానికొస్తే దేశంలో తయారయ్యే మద్యం ధరను కనీసం ₹5 పెంచింది. ప్రస్తుతం ₹65 ఉన్న బాటిల్ ఇప్పుడు ₹75 అయింది. యూపీలో తయారయ్యే పవ్వా రకం లిక్కర్ బాటిల్ ధరను ఏకంగా ₹15 పెంచింది. ఇప్పటి వరకు ₹75గా ఉన్న బాటిల్ ధర ఏప్రిల్ 1వ తేదీ నుంచి ₹90 అయింది. ఇక విదేశీ మద్యం ధరలు ₹15 నుంచి ₹25 వరకు పెరిగాయి. హాఫ్ ఫుల్ బాటిల్ ధరలు అమాంతం పెరిగాయి. ఇక బీర్ బాటిల్పై ₹10 పెంచింది అక్కడ బీజేపీ సర్కార్. ఇక ఛత్తీస్గఢ్ విషయానికొస్తే మందు ప్రియులకు షాక్. కనీసం 10 నుంచి గరిష్టంగా ₹40 వరకు లిక్కర్ ధరలు పెంచింది అక్కడ బీజేపీ సర్కార్. దేశంలో తయారయ్యే మద్యం బాటిల్ ధరను ₹10 పెంచగానే విదేశీ మద్యం ధరలను ₹40 పెంచింది. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రం విషయానికొస్తే మద్యం ధరలను ₹150 నుంచి ₹200 వరకు పెంచింది. 15,000 కోట్ల అదనపు ఆదాయం లక్ష్యంగా పెట్టుకుని ఒక్క భోపాల్ సిటీ టార్గెట్గా దాదాపు ₹1,000 కోట్ల లిక్కర్ అమ్మకాల ద్వారా రాబట్టుకోవాలని లక్ష్యంగా మధ్యప్రదేశ్ సర్కార్ అంచనా వేసింది. మద్యం ధరలను భారీగా పెంచిన 3 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కావడం విశేషం. ఎన్నికల ముందు పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో మందు ప్రియులను టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది.